ప్రియులారా, కృపామయుడైన యేసయ్య పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. నా దేవుని ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన హానోకును బట్టి ఈ రోజున దేవుడు మనకి ఒక ఉన్నతమైన అనుభవమును నేర్పుతూ ఉన్నాడు. భక్తుడైన హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున మనము కూడా పరలోక రాజ్యములో ఉన్నట్లుగా దేవునితో పాటుగా ఆ నిత్య జీవమును, నిత్య రాజ్యములో ఆయనతో పాటుగా పాలివారమై ఉండున్నట్లుగా మనము మరణించక మునుపు, మనము జీవిస్తున్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే ఒక చక్కటి సాక్ష్యాన్ని సంపాదించాలి. ఆ సాక్ష్యము కూడా దేవునికి ఇష్టపూర్వకంగా, ప్రీతికరముగా ఉండినదై ఉండాలి. ఈ రోజున మనం అనేకులను గమనిస్తే ఎవరికి ఇష్టము వచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు, ఎవరి ఆలోచనల ప్రకారంగా వారు నడుస్తూ ఉన్నారు. అయితే హానోకును బట్టి దేవుడే ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి అంటే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని. నిజమే, ఈ రోజున దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనము బ్రతికినంత కాలము దేవునికి ఇష్టమైన వారముగా ఉండున్నట్లుగా మనం జీవించాలి. మన ఆత్మీయతలో మనం ఎదగాలి, దేవునితో మనం సహవాసం చేయాలి, దేవునితో నడిచి దేవునికి ఇష్టమైన వారముగా, దేవునికి ఇష్టమైన జనాంగముగా మనము జీవించాలి. అయితే ఈరోజు నీవు నేను దేవునికి ఇష్టమైన వారముగా మారాలంటే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టుడై ఉండుట అసాధ్యమని. నిజమే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిపై మనం ఆధారపడినప్పుడు, ప్రభువుని ఆనుకొని జీవించినప్పుడు, ప్రభు ఆలోచన ద్వారా మనం ముందుకు నడిపించబడినప్పుడు, దేవుని నడిపింపుకి అప్పగించుకొని దేవునికి లోబడి, దేవునికి విధేయులమై మనం జీవిస్తున్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనం ముందుకు నడిపించబడుతున్నప్పుడు విశ్వాసము చేత దేవునికి ఇష్టలమై ఉండున్నట్లుగా ఇదిగో ఒక చక్కటి సాక్ష్యాన్ని మనం పొందగలము. ఈ రోజున ప్రభువునందు మనము కలిగి ఉన్న విశ్వాసము నుండి తొలగిపోక, ప్రభువునందు కలిగి ఉన్న నిరీక్షణ నుండి మనం పడిపోక, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు రాకడ పర్యాంతం వరకు మనం నమ్మకంగా జీవించగలిగితే ఆ విశ్వాసమే మనలను దేవునికి ఇష్టలుగా చేసి ఆ నిత్యరాజ్యములో మనలను నిలుపును. ఈ దినాన దేవుడు తన కృపావాక్కు చేత మనలను బలపరచునుగాక. ఆమేన్.